రైట్. గాంధీ భవన్లో కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. గాంధీ గారు కూడా వారు కూడా జంధ్యం వేసుకునే వాళ్ళు అని చరిత్రలో ఉంది. జంధ్యం రాజీవ్ గాంధీ గారు కూడా జంధ్యం వారు కూడా వేసుకునేవాళ్ళు. సంజయ్ గాంధీ గారు కూడా జంధ్యం వారు కూడా వేసుకునేవాళ్ళు. రాహుల్ గాంధీ గారు మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి వారు వేసుకోలేదు. అది మ్యారేజ్ అయినాక బ్రాహ్మణులు జంధ్యం వేసుకునే సాంప్రదాయ ఇప్పటికీ అందరూ వేసుకుంటుంటారు. అది ముఖ్యంగా భారతీయ సనాతన హిందూ వైవాహిక సాంప్రదాయం ప్రకారం భర్త ఇంటి పేరు భార్యకు వస్తుందని కాబట్టే సోనియా గాంధీగా అయింది. సంజయ్ గాంధీ మేనకా గాంధీగా వాళ్ళు కూడా భారతీయ సనాతన ధర్మం ప్రకారం ఆమె కూడా యాక్చువల్గా ఏంది మేనకా వారు సిక్కులు వాళ్ళు మేనకా సిక్కు. కానీ ఎప్పుడైతే సంజయ్ గాంధీ గారిని మ్యారేజ్ చేసుకుందో ఆమె కూడా మేనకా గాంధీగా మారారు వాళ్ళు. అట్లాగే ఫిరోజ్ తండ్రి ఫిరోజ్ అంటే ఇందిరాగాంధీ గారి యొక్క భర్త పేరు ఫిరోజ్, తండ్రి జహంగీర్ ఫరేడోస్, వాళ్ళ తల్లి పేరు రతిమయ్యి. ఫిరోజ్ ఇందిరాగాంధీ గారి భర్త జర్నలిస్టు, నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవస్థాపకుడు, స్వాతంత్ర సమరయోధుడు, స్వాతంత్ర ఉద్యమంలో 2 సార్లు జైలు జీవితం గడిపిన వ్యక్తి, 2 పర్యాయాలు ఎంపీగా రాయబరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. స్వాతంత్ర ఉద్యమంకి మద్దతుగా వానర్ సేన స్థాపించిన వ్యక్తి. ఫిరోజ్ గాంధీ చరిత్రలో ఒక పారాగ్రాఫ్ అంత ఆయనది ఒక చరిత్ర. జీవితం కూడా కాబట్టి ఇందిరాగాంధీ గారు ఇందిరా ప్రియదర్శిని, అసలు యాక్చువల్గా ఏంటంటే ఇందిరా ప్రియదర్శిని వివాహం చేసుకోవడానికి హిందూ మతం స్వీకరించి హిందూ మత సాంప్రదాయం ప్రకారమే ఫిరోజ్ వివాహం జరిగిందని, అనంతరం ఇందిరా ప్రియదర్శిని కాస్త ఇందిరాగాంధీగా అయిందని మనకు చరిత్రలో కనబడుతుంది. కాబట్టి బీజేపీకి సంబంధించిన నాయకులు రాజకీయ విమర్శలు రాజకీయంగా చేస్తారు, సహజంగా ఉంటుంది. కానీ మీరు చేసే రాజకీయ విమర్శలన్నీ కూడా కొంత నిజం ఉండాలి అనేది కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ గారికి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకే జనరల్గా ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత క్రమంగా అసలు ఆ కుటుంబము వాళ్ళకు కులాలు మతాలకు అతీతమైన వాళ్ళ జీవితం. కులాలు మతాలు వాళ్ళకు ఏది కూడా వర్తింపై వాళ్ళు ఎప్పుడు కూడా కులాలు వాళ్ళ క్యాస్ట్ని ఎప్పుడు కూడా రాజకీయంగా వాడుకోలే. వాళ్ళు ఎప్పుడు కూడా కులాన్ని ఎప్పుడు రాహుల్ గాంధీ గారి కుటుంబం ఎప్పుడు కూడా రాజకీయంగా వాడుకోలేదు. వాళ్ళకి అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే అందరు కూడా గతంలో చాలా సందర్భాలు కూడా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు చాలా సందర్భాల్లో మనం చెప్పడం జరిగింది.